హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మెగా డిఎస్సి బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ 15,941 మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక పత్రాల అందజేత. ఎంపీలు ఎమ్మెల్యేలంతా రావాలి, శాసనసభలో మంత్రి నారా లోకేష్. 150 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక పత్రాలు అందిస్తామని ఈ మంత్రి గారు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సిని చేశారని, అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయం అని చెప్పడం జరిగింది. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం 32,000 మంది పాల్గొంటారు. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యక్రమానికి హాజరు కావాలి. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మీ ప్రాంతాల్లో ఉపాధులు అనుసంధానం అయ్యేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పారు. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రకరకాల అభ్యంతరాలు వైకాపా నేతలు 106 కేసులు వేసి ఆపాలని చూశారని, పగడబందీగా నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక స్టే కూడా రాలేదని, పారదర్శకంగా నిర్వహించామని చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ గురించి ఒక మాట చెప్పడం జరిగింది. ఈ పరీక్షల నుంచి ఎస్సీ వర్గీకరణ, క్రీడా కోట అమలు అని చెప్పడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం 150 రోజుల్లోనే మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పరీక్షలను ఆన్లైన్ నిర్వహించింది. అన్ని స్థాయిల్లో కూడా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఫిర్యాదును కూడా పరిష్కరించడం జరిగిందని చెప్పడం జరిగింది. క్రీడా కోట 3% అమలు చేసి ఎలాంటి పరీక్ష రాయవలసిన అవసరం లేకుండానే క్రీడా సర్టిఫికేట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. అయితే కర్నూలులోనే అత్యధికం అని కూడా ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,590 మంది పోస్టులు భర్తీ చేశారు. అయితే 15,941 మంది అభ్యర్థుల్లో 7,955 మంది మహిళలే ఉన్నారు. దాదాపు సగం ఉద్యోగాలను మహిళలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో సబ్జెక్టుల వారుగా టాపర్లుగా నిలిచిన 6 ఇన్స్పైర్ విజేతలకు కలిపి 22 మందికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నియామపత్రాలు అందిస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలో అధికారులు నియామపత్రాలు అందిస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మెగా డిఎస్సి బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ఈరోజు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎటువంటి న్యూస్ ఉన్నా మళ్ళీ మీ అందరికీ తెలియజేయడానికి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.